ఓం శాంతి. 13/7/22. మధురమైన పిల్లలు, ఈ శరీర బాణాన్ని మర్చిపోతూ వెళ్ళండి. అశరీరిగా అయ్యే శ్రమ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఆస్తికులైన పిల్లలైన మీరు మాత్రమే ఏ మాటను చెప్పగలరు అంటున్నారు. జవాబు: భగవంతుడు మా తండ్రి ఈ మాటను ఆస్తికులైన పిల్లలే చెప్పగలరు. ఎందుకంటే వారికి మాత్రమే తండ్రి పరిచయం ఉంది. నాస్తికులకైతే తెలియదు. ఆస్తికులైన పిల్లలు మాత్రమే నాకైతే ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు అని అనగలరు. ఇంకొక ప్రశ్న: తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు ఏ స్థితి కావాలి? జవాబు: సాక్షి స్థితి. సాక్షిగా అయ్యి ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ పురుషార్థం చేస్తూ ఉండండి. పాట: మరణించిన నీ దారిలోనే, జీవించిన నీ దారిలోనే. ఓం శాంతి. ఇలా ఎవరన్నారు? షణ్ముఖంలో కూర్చుని ఉన్న జీవాత్మలు అన్నారు. ఆత్మ కూర్చునుంది అని ఇక్కడ ఇలా అనలేరు. ఆత్మ కూర్చునుందని ఇక్కడ ఇలా అనలేరు. అలా కాదు, జీవాత్మలు కూర్చున్నారు. ఆత్మే శరీరం ద్వారా ప్రతి కార్యము చేస్తుందని తండ్రి అర్థం చేయించారు. దీనిని దేహి అభిమాని అని అనటం జరుగుతుంది. దేహంలో ఉండేవారు తమ పరమ ప్రియ పరమాత్మతో ఏమని అంటారంటే, ఆత్మలైన మేము ఇప్పుడు మీ మెడలోని హారంగా అవుతాము. అనగా మేము ఈ శరీరాన్ని విడిచి మీ వద్దకు వస్తాము. తండ్రి అర్థం చేయించారు. ఏ విధంగానైతే మనుష్యుల యొక్క వంశవృక్షం ఉంటుందో అలా బ్రహ్మ, సరస్వతి, యాడమ్, ఈవ్ మొదలైన వారి యొక్క వంశవృక్షం తయారవుతుంది. అంటే బ్రహ్మ సరస్వతిని క్రిస్టియన్స్ యాడమ్, ఈవ్ అని అంటారు బైబిల్లో. వారి యొక్క వంశవృక్షం తయారవుతుంది. ఆ మాటకొస్తే మూలవతనంలో కూడా వంశవృక్షం ఉండటాన్ని మీరు చూశారు. పరంధామంలో కూడా వంశవృక్షం ఉండటాన్ని మీరు చూశారు. మొట్టమొదట శివుడు ఉంటారు. ఆత్మలేని మీరు నా మెడలోని హారంగా ఎలా అవుతారు? బాబా అడుగుతున్నారు. ఆత్మలేని మీరు నా మెడలోని హారంగా ఎలా అవుతారు? నన్ను స్మృతి చేయటం ద్వారా. ఎలా అవుతారు? బాబాని ఎంత స్మృతి చేస్తే అంత. ఎవరు ఎంతగా నన్ను స్మృతి చేస్తారో అంత వేగవంతంగా పరుగు పెట్టగలరు. ఎవరు ఎంత స్పీడ్గా బాబాని స్మృతి చేస్తే అంత బాగా పరుగు పెట్టగలరు. నా పట్ల చాలా ప్రేమ ఉంది. బాబా అంటున్నారు, నా పట్ల పిల్లలకి చాలా ప్రేమ ఉంది. నా వద్దకు రాకుండా ఉండలేరు. ఎందుకంటే ఆత్మకు ఈ శరీరంతో సుఖం లేదు, దుఃఖం ఉంది. ఇప్పుడు భగవంతుడైతే నిరాకారుడు. నిరాకార ఆత్మలకే చెప్తారు. ఇప్పుడు భగవంతుడైతే నిరాకారుడు, నిరాకార ఆత్మలకే చెప్తారు. ఆ పరంపిత పరమాత్మకు మాత్రమే సృష్టి ఆది మధ్య అంత్యాల గురించి తెలుసు. వారే త్రికాలదర్శి. ఇతర మనుష్యులకు వారు ఎంత పెద్ద పండితులైనా కావచ్చు, వేదశాస్త్రాలు చదివి ఉండవచ్చు, కానీ వారికి ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం లేదు. నాస్తికులుగా ఉన్న కారణంగా త్రికాలదర్శులుగా అవ్వలేరు. పిల్లలైన మీరిప్పుడు ఆస్తికులు.
బాబాను పొందారు కాబట్టి మీరు ఆస్తికులు. తండ్రి మీకు పరిచయాన్ని ఇచ్చారు. బాబా వచ్చి మనకేం చేశారు? పరిచయాన్ని ఇచ్చారు. అందుకే మీరు బాబా అని పిలిచేందుకు హక్కుదారులు. వారైతే పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. సర్వం వ్యాపించి ఉన్నాడు అని అంటారు. మరి దాని నుండి ఏం లభించింది? ఏమీ లభించలేదు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. వారేమి నేను సర్వవ్యాపిని అని అనరు. అలా ఉన్నట్లయితే అందరూ ఫాదర్ అవుతారు. ఫాదర్హుడ్ అని అంటారా ఏమిటి? అందరూ ఒక్క తండ్రికి పిల్లలు. వారిని ప్రభు అని, ఈశ్వరుడు అని కూడా అంటారు. శివబాబాని ప్రభు అంటారు, ఈశ్వరుడు అంటారు. వారు బ్రహ్మ, విష్ణు, శంకరులను రచించేవారు. శివబాబా ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకరులకు రచయిత. త్రిమూర్తి బ్రహ్మ అని అనటం తప్పు. త్రిమూర్తి బ్రహ్మ అని అనటం కూడా తప్పే. త్రిమూర్తి శివ అనాలి. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా తండ్రి ఆ శివుడు. వారు బ్రహ్మను దత్తత తీసుకున్నారు. బ్రహ్మ ముఖం నుండి పరంపిత పరమాత్మ శివుని ద్వారా మనం త్రికాలదర్శులుగా మరియు స్వదర్శన చక్రధారులుగా అవుతున్నామని మీకు కూడా తెలుసు. బ్రహ్మ ముఖం నుండి పరంపిత పరమాత్మ శివుని ద్వారా మనం త్రికాలదర్శులుగా మరియు స్వదర్శన చక్రధారులుగా అవుతున్నామని మీకు కూడా తెలుసు. స్వ అనగా ఆత్మజ్ఞానం. ఆత్మకే స్వరాజ్యం లభిస్తుంది. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మే మంచి లేక చెడు అన్ని సంస్కారాలను ధారణ చేస్తుంది. ఆత్మలమైన మనం ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నామని మీకు తెలుసు. పతిత ఆత్మ లేక పావన ఆత్మ అని కూడా అంటారు. పతితాత్మ లేక పావన ఆత్మ అని అంటారు కూడా. శరీరం యొక్క పేరు తీసుకోరు. పతిత శరీరం, పావన శరీరం అనరు. శరీరం యొక్క పేరు తీసుకోరు. పతితాత్మ, పావనాత్మ, పుణ్యాత్మ, మహానాత్మ అంటారు. ఆత్మకి మహిమ చేయటం జరుగుతుంది. ఆత్మ తండ్రైన పరంపిత పరమాత్మ నుండి కూర్చొని వింటుంది. ఆత్మ ఏం చేస్తుంది? తన తండ్రైన పరంపిత పరమాత్మ నుండి కూర్చొని వింటుంది. తండ్రి ఈ విధంగా కూర్చొని పిల్లల్ని చదివిస్తారు అన్నది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఈ విధంగా కూర్చొని పిల్లల్ని చదివిస్తారు అన్నది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మనం తండ్రికి చెందిన వారిగా అయ్యామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం ఇప్పుడు ఎవరికి చెందిన వారిగా అయ్యాం? తండ్రికి చెందిన వారిగా అయ్యాం. తండ్రి నుండి మనం వారసత్వాన్ని తీసుకోవాలి. కావున ఏం చేయాలి? మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇతరులతో మనకు ఏ పని లేదు. బాబా అంటున్నారు, ఇతరులతో మీకు ఏ పని లేదు. ఆత్మ అంటుంది, నాకైతే ఒక్క శివ బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. విద్యార్థులు నాకైతే టీచర్ ఒక్కరే అని భావిస్తారు. మీకు ఒకే తండ్రి శిక్షకుడు ఉన్నారు. వారు పతిత పావనుడైన తండ్రి. ఆత్మలందరి కనెక్షను ఆ తండ్రి శిక్షకునితోనే ఉంది. బ్రాహ్మణి ఎవరైనా చదివిస్తూ ఉండవచ్చు, కానీ వారు కూడా
తండ్రి నేను నా నుండే చదువుకున్నారు అని బాబా చెప్తున్నారు. తండ్రి అంటారు, మీరు నన్ను స్మృతి చేయండి, అంతేకాని బ్రాహ్మణిని కాదు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నేను నన్ను తెలుసుకున్నారు, గుర్తించారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. ఎవరికైతే తెలీదో వారు నాస్తికులు. బాబా గురించి ఎవరికైతే తెలీదో వారు నాస్తికులు, అనాథలు. తండ్రి యొక్క నామరూప దేశ కాలాలు ఏమిటి? ఏమీ తెలీదు. వారికి నామరూపాలు ఏమీ లేవు అని అంటారు. శివబాబాకి నామం రూపం లేదు అంటారు. తప్పకుండా వారి పేరు శివ అని ఇప్పుడు మీకు తెలుసు. వారు తమదంటూ శరీరాన్ని ధారణ చేయరు. అందుకే వారి పేరు ఎప్పుడూ మారలేదు. మనకు 84 జన్మలలో నామరూపాలు మారుతూ ఉంటాయని మీకు తెలుసు. వారి పేరైతే శివ. ఆత్మరూపం ఎలా ఉంటుందో పరమాత్మ రూపం కూడా అలాగే ఉంటుంది. అంతేకాని పరమాత్మ అఖండ జ్యోతి వలె చాలా పెద్దగా ఉంటారు అనేమి కాదు. తండ్రి అంటారు, ఏ విధంగా ఆత్మ నక్షత్రం వలె ఉంటుందో అలాగే నేను కూడా ఉంటాను. కానీ నాలో జ్ఞానం ఉంది, అందుకే నాకు మహిమ ఉంది. సత్ చిత్ ఆనంద స్వరూపుడు, జ్ఞానసాగరుడు. చైతన్యత ఉంది కనుకనే జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు చైతన్య బీజరూపుడు. ఆ జడ బీజమైతే ఏమీ వినిపించలేదు. మనుషులకే తెలుసు ఏ విధంగానైతే తండ్రి బుద్ధిలో మొత్తం మనుష్య సృష్టి యొక్క వృక్షం ఉందో అలాగే మీ బుద్ధిలోనూ ఉంది. ఎంత వెరైటీ ఉంది! ఒక్కరి రూపురేఖలు కూడా మరొకరితో కలవు అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరువేరుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు. ఇది ఎంత పెద్ద అనంతమైన నాటకం! ఎన్ని వెరైటీ రూపురేఖలు ఉన్నాయి! అందరూ ఈ డ్రామాలో పాత్రధారులు. ఈ డ్రామా అవినాశి అయినది అన్నప్పుడు ఏ పాత్రధారి మారలేరు అంటున్నారు బాబా. మనకు 84 జన్మలలో 84 పేర్లు ఉంటాయని మీకు తెలిసింది. ఇప్పుడు పేర్లు కూడా పూర్తయ్యాయి కనుక వర్ణాలు కూడా పూర్తయ్యాయి. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర అవన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దేవతల నుంచి ప్రారంభమవుతుంది. అనగా గీతా అధ్యాయము రిపీట్ అవుతోంది. మొట్టమొదట శ్రీమతం భగవంతునిదే మహిమ చేయబడింది. కానీ భగవంతుణ్ణి మర్చిపోయారు. శివబాబా జయంతి జరగాలి, అప్పుడే కృష్ణుడిది జరుగుతుంది. తండ్రి జయంతి మాయమైపోయి పిల్లల జయంతి మాత్రమే జరగడం అనేది ఏమైనా ఉంటుందా? లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. వారి వారసత్వాన్ని ఎలా పొందారు? పరంపిత పరమాత్మ నుండి. పరంపిత పరమాత్మయే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎప్పుడు? తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. ఎప్పుడైతే అసురీ రాజ్యం యొక్క వినాశనం, దైవీ రాజ్యం యొక్క స్థాపన జరుగుతుందో అప్పుడే వస్తాను. ఎవరైతే ఆస్తికులుగా అయ్యారో వారికే వారసత్వం
లభిస్తుంది. నాస్తికులకు వారసత్వం లభించచాలదు. తండ్రి వచ్చారు, అందరినీ దుఃఖాల నుండి ముక్తులుగా చేస్తారు. ఇప్పుడు వీరు సుఖధామంలోకి వెళ్తారు. అప్పుడు మిగిలిన ఆత్మలు లెక్కాచారాలు సమాప్తి చేసుకుని తిరిగి పరంధామం వెళ్ళిపోతాయి. నిరాకార తండ్రి సర్వాత్మలను ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. తీసుకువెళ్ళే వారిని మహాకాలుడు, కాలుడికే కాలుడు అని అంటారు. కాలుడికే కాలుడైన మహాకాలుని మందిరం కూడా ఉంది. ఉజ్జయినిలో ఉంది కదా మహాకాళేశ్వరుడు. మహాకాలుడు శివుడు లేక సోమనాథుడు, రుద్రుడు అని అనండి. నేను ఆత్మలందరికీ గైడ్ అని వారు షణ్ముఖంగా అంటారు. అందరినీ నాతో పాటు తీసుకుని వెళ్తాను. తండ్రి అంటారు, మిమ్మల్ని ఈ రావణ రాజ్యం నుండి విముక్తులుగా చేస్తాను. ఇది రావణ రాజ్యము. ఇప్పుడు రావణ రాజ్యం నశించనున్నది. రామరాజ్యం జిందాబాద్ అవనున్నది. రామరాజ్యాన్ని అయితే అందరూ కోరుకుంటారు కదా, కనుక తప్పకుండా రావణ రాజ్యం యొక్క వినాశనం జరగాలి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచమే సమాప్తం కానున్నది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇది అదే గీతా అధ్యాయం నడుస్తుంది. యాదవులు కౌరవులు కూడా తప్పకుండా ఉన్నారు. ఆ యూరోప్ వాసులే యాదవులు, మిసైల్స్ను కనుగొన్నవారు. అంతర్జాతీయ యుద్ధంలో అందరూ సమాప్తమవుతారు అని కూడా రాసి ఉంది. ఎవరికీ తమ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం గురించి తెలియదు అంటున్నారు బాబా. ధర్మం శక్తి వంటిది అని అంటూ ఉంటారు కూడా. ధార్మిక వ్యక్తులను మంచివారిగా భావించడం జరుగుతుంది. అధార్మికంగా ఉన్నవారిని చెడ్డవారు అని భావించడం జరుగుతుంది. మీకు తెలుసు, భారత్ ధార్మికంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు అటువంటి భారతదేశం అధార్మికంగా అయింది. తమ ధర్మాన్ని విడిచిపెట్టేశారు. డ్రామానుసారంగా ఈ విధంగా విడిచిపెట్టాల్సిందే. అక్కడైతే మహారాజా మహారాణి యొక్క రాజ్యం నడుస్తుంది. సత్యుగంలో మంత్రి మొదలైన వారు అక్కడ ఉండరని చెప్తున్నారు బాబా. నియమం లేదు. ఎప్పుడైతే పతితంగా అవుతారో అప్పుడు మంత్రి మొదలైన వారి అవసరం ఉంటుంది. ఇప్పుడైతే ఒక్కొక్క రాజధానికి ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఒకరి అభిప్రాయం ఇంకొకరితో కలవదు. ఎంతగా అభిప్రాయ భేదాల్లోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు, బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేయటానికి చదివిస్తున్నారు. తండ్రి అంటారు, అందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహం యొక్క ఈ సంబంధాలన్నింటినీ మర్చిపోండి. పూర్తిగా నిరుపేదగా అయ్యారు. అంతా ఇచ్చేశారు. శరీరాన్ని కూడా ఇచ్చేశారు. ఇంకేం మిగిలింది ఏమీ లేదు. పరంపిత పరమాత్మ అంటారు, నేను ఆత్మలతో మాట్లాడతాను. ఆత్మలను తీసుకువెళ్ళాలి. ఈ శరీర అభిమానాన్ని మర్చిపోతూ ఉండండి. ఇందులోనే శ్రమ ఉంది అన్నారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. మొత్తం కల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు. లౌకిక తండ్రినే స్మృతి చేశారు. ఇప్పుడు దేహి అభిమానులుగా అయి నన్ను స్మృతి చేయండి. నా స్మృతి ద్వారానే బలం లభిస్తుంది. ఓ పిల్లలు, ఓ ఆత్మలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇతరులు ఎవ్వరినీ కాదు. పొరపాటున కూడా
ఇతరులు ఎవ్వరిని స్మృతి చేయకూడదు. మీరు ఈ ప్రతిజ్ఞ చేస్తారు, బాబా నాకైతే మీరు ఒక్కరే, నేను ఆత్మను, మీరు పరమాత్మ, ఆత్మలు నా పిల్లలు అని మీరే చెప్పారు. ఇప్పుడు రావణుడి దుఃఖం నుండి మిమ్మల్ని విముక్తులుగా చేసి తిరిగి తీసుకువెళ్ళేందుకే నేను వచ్చాను అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలు ఓర్పు వహించాలి. ఎప్పుడైతే రాజధాని స్థాపన అవుతుందో అప్పుడు ఈ మహాభారత యుద్ధం జరుగుతుంది. అప్పుడే కలియుగం మారి సత్యుగంగా అవ్వగలదు. కనుక నేను కాలుడిని అయినట్లు కదా, నేను తండ్రిని కూడా, అలాగే శిక్షకుణ్ణి కూడా, పతిత పావనుణ్ణి కూడా, మళ్ళీ నేను మహాకాలుణ్ణి కూడా. ఎక్కడికి తీసుకువెళ్తాను? మధురమైన పిల్లలు ముక్తిధామానికి తీసుకువెళ్తానంటున్నారు బాబా. ఇక్కడి నుండి ముక్తులైతే స్వర్గంలోకి వస్తారు. మీరు భవిష్యత్తులో దేవీ దేవతలుగా అవటానికే చదువుకుంటారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానం. అందరూ అంటారు మేము బ్రాహ్మణులము, ఈశ్వరీయ సంతానము, బ్రహ్మ సంతానమైన సోదరులము. వికారాల్లోకి వెళ్ళలేము. మేము ఈశ్వరునికి మనవలము. వారి నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. కల్పకల్పం పురుషార్థం చేసి ఉంటే ఇప్పుడు మీరు పురుషార్థం చేయటం మొదలు పెడతారు. ఇందులో సాక్షిగా ఉండే అభ్యాసం కావాలి. సాక్షిగా అయి చూడండి. ప్రతి ఒక్కరూ ఎంత పురుషార్థం చేస్తున్నారు, ఎంతవరకు ఫాలో చేస్తున్నారు. ఎవరి నామరూపాలలో చిక్కుకోకూడదు. తండ్రి తప్ప ఇంకెవరు గుర్తుకు రాకూడదు అంటున్నారు బాబా. బాబా అంటారు, పిల్లలు నేను మీకు రాజయోగం నేర్పించి పావనంగా తయారు చేసి తోడుగా తీసుకువెళ్తాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తప్పకుండా కల్పకల్పం డ్రామానుసారంగా మనకి తండ్రి నుండి శిక్షణ లభిస్తుంది. మీరు ద్రౌపదులు. ఇది సుఖం యొక్క రాజ్యమేమీ కాదు. దీనిపై కథ కూడా తయారు చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి అయితే రియాలిటీలో అర్థం చేయిస్తారు. మీరు ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. అందరినీ ఊబి నుండి బయటకు తీస్తారు. అందరూ కామచితిపై కూర్చుని కాలిపోయి మరణించారు. మీ శిరస్సు పైనైతే జ్ఞానవర్షం కురుస్తుంది. తండ్రి అంటారు, నా పిల్లలు కాలిపోయి బూడిదైపోయారు. నేను వచ్చాను, అందరినీ విముక్తులుగా చేసి తోడుగా తీసుకువెళ్తాను. మనుషులకి ఈ విషయం తెలీదు. ఇప్పుడు మీరు ఘోర అంధకారం నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, ఇంటిని స్మృతి చేయండి. ఆత్మలైన మీరు ఇంటిని మర్చిపోయారు. మూలవతనం సూక్ష్మవతనం అని పాడతారు కదా. మూలవతనంలో ఆత్మలన్నీ ఉంటాయి. ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మ ఎవరు? మూలవతనం అంటే ఏమిటి? ఏమీ తెలియదు. వారైతే ఆత్మనే పరమాత్మ అంటూ మొత్తం ఆటను సమాప్తం చేస్తారు. బాబా అంటారు, ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఈ సమయంలో ఏదైతే జరుగుతుందో, ఏ క్షణమైతే గడుస్తుందో అదే డ్రామా మళ్ళీ రిపీట్ అవుతుంది. తండ్రి కూర్చుని చదివిస్తారు. పునరావృత్తి యొక్క రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. డ్రామాలో నా భాగ్యం ఏది ఉంటుందో అది లభిస్తుందని కాదు. డ్రామానుసారంగా పాత్ర నడుస్తుంది కనుక మేము పురుషార్థం ఏం చేయాలి అని ఇలా భావించేవారు కూడా ఉన్నారు. డ్రామాలో ఎలా ఉంటే అలా జరుగుతుంది, పురుషార్థం ఎందుకులే
అని కూడా భావించే వాళ్ళు ఉన్నారు. కానీ అలా కాదు, పురుషార్థం అయితే చేయాలి కదా. తండ్రి పురుషార్థం చేయించడానికి వచ్చారు. పిల్లలైన మీరు పూర్తి పురుషార్థం చేయాలి. బాబా చెప్తున్నారు, సాక్షిగా చూడాలి కూడా. ఎవరు తీవ్ర పురుషార్థం చేస్తున్నారు, ఎవరు మంచి పదవిని పొందగలరు, ఎవరు తండ్రి ద్వారా పూర్తి వారసత్వం తీసుకుంటారు. సాక్షిగా పురుషార్థం చేయాలి మరియు చేయించాలి, మరియు సాక్షిగా చూడాలి. వీరు ఎంత సేవ చేస్తున్నారు, ఎంతమందిని తమ సమానంగా తయారు చేస్తున్నారు, తండ్రి పరిచయాన్ని ఇస్తున్నారు. ఇతరుల పురుషార్థాన్ని చూసి స్వయం కూడా తీవ్ర పురుషార్థం చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహము మరియు దేహ సంబంధాలను మరచి పూర్తి బికారులు కావాలి. నాది అన్నది ఏమీ లేదు. దేహి అభిమానిగా శ్రమ చేయాలి. ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. రెండో పాయింట్, డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాం, ఇలా భావిస్తూ పురుషార్థహీనులుగా అవ్వకూడదు. సాక్షిగా ఇతరుల పురుషార్థాన్ని చూస్తూ తీవ్ర పురుషార్థి కావాలి. వరదానము, స్మృతి స్వరూపం యొక్క వరదానం ద్వారా సదా శక్తిశాలి స్థితిని అనుభవం చేసే సహజ పురుషార్థి భవ. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారే సదా శక్తిశాలిగా విజయులుగా ఉండగలరు. వారినే సహజ పురుషార్థులు అనటం జరుగుతుంది. వారు ప్రతి పరిస్థితిలో సదా స్థిరంగా ఉంటారు. ఏం జరిగినా కానీ, పరిస్థితి అనే అతిపెద్ద పర్వతం వచ్చినా కానీ, సంస్కారాల ఘర్షణ జరిగే మేఘాలు వచ్చినా కానీ, ప్రకృతి కూడా పేపర్ తీసుకున్నా కానీ, అంగదుని సమానంగా మనస్సు బుద్ధి అనే పాదాన్ని కదలనివ్వరు. జరిగిపోయిన అలజడిని కూడా స్మృతిలోకి తెచ్చుకునేందుకు బదులుగా ఫుల్ స్టాప్ను పెట్టేస్తారు. వారి వద్దకు ఎప్పుడూ నిర్లక్ష్యం రాదు. స్లోగను, జ్ఞానం యొక్క పరాకాష్ఠను చేరుకోవాలంటే గుప్త రూపంలో పురుషార్థం చేయండి. ఈరోజు స్వమానం, నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.